హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నేను వచ్చేసి ఈరోజు బంగాళదుంప కుర్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, కరివేపాకు తీసుకున్నాను. అలాగే బంగాళదుంపలు కూడా కట్ చేసి వాటర్లో వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు మనం చేసే కర్రీకి అలా అతుక్కుంటేనే బాగుంటుంది. అంటే అలాగా గుజ్జు గుజ్జుగా వస్తేనే కుర్మా అనేది బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని మూకుడైతే పెట్టేసుకుంటున్నానండి. ఇందులోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు కర్రీ లీవ్స్ ముందు వేసానండి. పవర్ అనేది పోయిందనమాట, అందుకే కొంచెం చీకటిగా ఉంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ 2 ఫ్రై అయిపోతున్నాయి. తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా అయితే తాలింపు దినుసులు కూడా వేసుకుంటారు. నేను అలా కాకుండా నార్మల్గానే చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఫస్ట్ అయితే నేను సాల్ట్ను పసుపును అయితే వేయట్లేదు. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయిన తర్వాతే నేను బంగాళదుంప ముక్కలు అయితే వేసుకుంటానండి. చూసారు కదా, ఇప్పుడైతే కరెంట్ వచ్చిందనమాట. సో ఇలాగ ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. నేను ఇంకా పసుపుని ఉప్పుని అప్పుడే వేయలేదండి. ఇవి కాస్త వేగాక అప్పుడు వేస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే కాస్త వేగిపోయినాయి. సో ఇందులోకి నెక్స్ట్ టమాటాలు కూడా ఉన్నాయి కాబట్టి టమాటాలు కూడా వేసేసాక అప్పుడు వేద్దాము. చూసారు కదా, నేను టమాటాలు కూడా వేసేసి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోవాలన్నమాట. ఇవన్నీ కాస్త మగ్గడానికి ఇంకా సాల్ట్ని పసుపుని వేసుకుంటే మంచిగా అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయిపోతాయి. నాకేంటంటే ఎప్పుడు కర్రీ చేసేటప్పుడు ఇలా పెద్దాక తిప్పుతూనే ఉంటానండి. మీరు కూడా అలా చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి నాకు. ఏంటో నాకు కర్రీ ఏదైనా ఉడికేటప్పుడు ఎంతసేపు ఫ్రై చేసేటప్పుడు ఎంతసేపు ఆ గరిటె పెట్టి తిప్పడం అంటేనే తిప్పి ఉంటానన్నమాట. నాకు ఎందుకో అలా అలవాటైపోయింది. సో చూసారు కదా, నేను ఫైనల్లీ మొత్తానికి ఉప్పుని పసుపుని అయితే వేసేసుకున్నాను. ఇక చూసారు కదా, ఇలాగా మంచిగా కుక్ అయిపోయినట్టే మీకు కనిపిస్తూ ఉంది కదా, నాకైతే తెలుస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. ఇప్పుడు వచ్చేసి నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. సింపుల్ అండి, ఏం లేదు. ఇది వచ్చేసి నేను చారులోకి కాంబినేషన్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో కారం వేసిన తర్వాత కారం వచ్చేసి ఒక 2-3 మినిట్స్ అన్న ఫ్రై అయిపోవాలి. ఆయిల్ అనేది బయటికి కనిపించాలన్నమాట. సో అంతేనండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.